ఆయన దుఃఖాన్ని మరింత దుఃఖపరిచినట్లుగా కాకుండా, ప్రభువా నా వల్ల నువ్వు ఏమైనా బాధపడుతున్నావా అని ప్రశ్న వేసుకోవాలి. ఆమేనండి. ప్రతి ఒక్కరు వేసుకోవాలి. రాత్రి నేను ప్రభు సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రిని అంటున్నావు, నేనే నీ యజమానుని అంటున్నావు, నా నామమును బట్టి నువ్వు ఈ ప్రాంతానికి వచ్చాను అంటున్నావు, నా కోసమే వచ్చానని చెప్పుకుంటున్నావు. నేనే నీ తండ్రిని అయితే, నేనే నీ యజమానుని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది, నాకు రావాల్సిన గౌరవం ఏది? దేవుడు ఆనాడు బాధపడినట్టు ఈరోజు బాధపడట్లేదంటారా? ఖచ్చితంగా బాధపడతాడు. మనం అందరం ఆయన పిల్లలమని చెప్పుకుంటున్నాం కదా, మనమందరం ఆయన కుమార్తెలము కుమారులమని చెప్పుకుంటున్నాం కదా. ఆయనకి ఇవ్వాల్సిన ఘనత మన ద్వారా వెళ్తుందా? ఆయనకి చెందాల్సిన గౌరవం మనల్ని బట్టి ఆయన నామానికి గౌరవం వస్తుందా అనేది ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తరతర